ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ 16వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం మన హృదయం ప్రభువుకు తెలుసు. మన హృదయం ప్రభువుకు తెలుసు. దేవుని వాక్యం చదువుకుందామని యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విని దాన్ని బట్టి విమర్శ చేయడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేని బిడ్డారా, మీ ఆరోగ్యాలు, మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీకోసం మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. మరి ఏ సమస్య వచ్చినా కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రతి ఉదయం సాయంకాలాలు మరి కుటుంబ ప్రార్థనలు మరి ఏర్పాటు చేసుకొని కుటుంబముగా చేరి ప్రభును స్తుతించి ప్రార్థించడం ఎంతో మనకు దీవెన. దేవుని బిడ్డల సమయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం మెస్సియా యేసుక్రీస్తు ప్రభు వారి పరిపాలన యొక్క నీతిని వివరిస్తుంది. ఈ వచన ప్రకారంగా ఆయన పేదలకు న్యాయంగా యథార్థంగా తీర్పు తీస్తాడు. తన మాట వాగ్దానం పెదవుల ఊపిరి చేత దుష్టులను శిక్షిస్తాడు. అంటే ఆయన చూపును బట్టి కాకుండా హృదయాన్ని ఎరిగి నిష్పక్షపాతంగా తీర్పు ఇస్తాడని చూస్తున్నాం. ఆయన నీతిమంతుడైన రాజు. పేదలకు దీనులకు అన్యాయం జరగకుండా నీతితో ప్రభువారు తీర్పు తీరుస్తాడు. యథార్థమైన విమర్శ చేస్తాడు. కంటికి కనపడే దాన్ని చూచి కాకుండా వాస్తవాలను బట్టి ప్రభు తీర్పు తీస్తాడు. దుష్టులకు ఆయన శిక్ష విధిస్తాడు. ఆయన పెదవుల నుండి వచ్చే వాక్యమే మాట దుష్టులకు శిక్షావిధి కలుగుతుంది. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూనివాసులు దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయను. తన వాగ్దండం చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుస్తులను చంపునని ఈ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు కూడా మనం చూస్తున్నాం. ఒక కిరాణా దుకాణంలో ఒక ఖాతాదారుడు అతని యొక్క లావాదేవీని పూర్తి చేసుకున్న తర్వాత నేను బిల్లింగ్ కౌంటర్ వద్ద వెళ్ళి నా వస్తువులు డబ్బులు చెల్లించడం ప్రారంభించాను. ఊహించిన విధంగా కోపంతో ఒక వ్యక్తి నాపై ఎదురు తిరగడం ఆరంభించాడు. తనిఖీ కోసం అతను తదుపరి వరుసలో ఉన్నాడని గమనించడంలో నేను విఫలమయ్యాను. నా తప్పును గుర్తించి నన్ను క్షమించండి నేను నిజాయితీగా చెప్పాను. ఆయన ఈ పదాలకే పరిమితి కానప్పటికీ లేదు మీరు కాదని బదులిచ్చాడు. మీరు ఎప్పుడైనా తప్పు చేశారని దాన్ని అంగీకరించిన విషయాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించిన పరిస్థితులు మిమ్మల్ని మీరు ఎప్పుడైనా కనుగొన్నారో దేవుని బిడ్డారా? తిరస్కరించడానికి మాత్రమే కాదు, తప్పుగా అర్థం చేసుకోవడం లేదా తప్పుగా అంచనా వేయడం మంచిది కాదు. మరియు బాధించే వారితో కానీ లేదా మనల్ని కించపరిచే వారితో కానీ మనం ఎంత దగ్గరగా ఉంటే అంత చాలా బాధకరం. వారు మన హృదయాన్ని చూడాలని మనం ఎంతగా కోరుకుంటున్నామో. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1-5 వచనాల్లో ప్రవక్త అయిన యెషయా యొక్క ఛాయాపటం పరిపూర్ణ తీర్పు కోసం జ్ఞానంతో దేవుడు నియమించిన పాలకుడిది అని మనం గుర్తించాలి. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చను. భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయనని ఈ 3-4 వచనాలు చూస్తాం. ఇది ప్రభు అయిన యేసు జీవితంలో మరియు పరిచర్యలు నెరవేరింది. మనం పాపం మరియు బలహీనతలు ఉన్నప్పుడు ఎల్లప్పుడూ సరైనది కానప్పటికీ అన్నీ చూసి అన్నీ తెలిసిన పరలోకమైనటువంటి దేవుడు మన గురించి పూర్తిగా తెలుసుకొని ఆయన మనం సరిగా తీర్పు తీర్చగలడని మనం హృదయపూర్వకంగా తీసుకోవచ్చు. దేవుని బిడ్డారా, మనం ఎప్పుడైనా తప్పు చేశామని చేసుకోవడం లేదా తప్పుగా అంచనా వేయడంగా ఉన్నామా? ఇతరులు చూసేటప్పుడు దేవుడు మనల్ని పూర్తిగా చూస్తున్నాడని, ఆయన సమస్తం తెలుసని ఎరిగినవాడని మనం తెలుసుకొని ఆ రీతిగా మన తప్పును మనం తెలుసుకొని ప్రభు సన్నిధిలో సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డారా, ఈ సమయంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడను గాక. మన తప్పును సరి చేసుకొని ఒకవేళ ఇతరుల తప్పున అయినప్పటికీ కూడా మనము ఆ తప్పును మనం అంగీకరించి ఇతరులు సమాధానంగా నెమ్మదిగా ఉందాం. మరి మన హృదయాన్ని ఎరిగిన దేవుడు సమస్తం ఆయన తెలుసు కనుక ఆయన కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడనే విషయాన్ని మనం గుర్తించి ఆ రీతిగా మనం ప్రభువును స్తుతించి గణపరుద్దాం. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను నాయన. మీరంతైనా నమ్మదగిన దేవుడు. మా ఆలోచనలు, మా చర్యలు, మా సమస్తను చూస్తున్నావు నాన్న. మా పరిస్థితులు మీరు చూస్తున్నారు ప్రభా. మా వ్యవహార సమస్తను ఎరిగిన దేవుడు అంటున్నావు ప్రభా. దయచేసి మరొకసారి మమ్మల్ని కనికరించి కృప చూపించండి. ఈ వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించి
మరొక సంవత్సరమైన కిరీటాన్ని బిడ్డలకు ధరించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డలపైన ప్రత్యేకత చూపించినాను. ఎవరైతే జ్వరాలతో, టైఫాయిడ్స్తో, క్యాన్సర్స్తో, ఫిట్స్తో, మరి ఆయా రకరకాల తలపోట్లతో, హెడేక్స్తో, నాయన మరి ఏ వ్యాధులతో బాధపడుతున్నారు, ఎవరైతే ఐసీఎల్ సీరియస్ కండిషన్ ఉన్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు ముందర పాదంలో ప్రారంభం చేస్తున్నాను నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేదన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలుగా మన మురికి వాళ్ళు ఆయా రాష్ట్రాలు చేస్తున్న పరిచయం దీవించింది. దీనదాసనం, దాసురాన్ని, విధవరాన్ని, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.